నాగరాజ్ సార్ గారికి, తర్వాత నా తోటి ఉపాధ్యాయులందరికీ, తర్వాత ముఖ్యంగా మనకు ఇచ్చేసినటువంటి అతిథులైనటువంటి యూనియన్ ఆర్గనైజేషన్ లీడర్స్కు రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులందరికీ, తర్వాత అది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అనేటువంటి ప్రతి ఒక్కరికి, మళ్ళీ అత్యంత ముఖ్యంగా విద్యార్థులందరికీ హృదయపూర్వక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓకేనా? తర్వాత అద్భుతంగా వివరించడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా కొన్ని మాటలు మీకు వినిపిస్తాం. తర్వాత అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు మధ్యలో కార్యక్రమంలో నేను ఒక చిన్న పాట పాడతాను. తదనంతరం మళ్ళీ నాగరాజ్ సారు, వన్నూరు స్వామి సారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి తెలిసినటువంటి గొప్ప గొప్ప విషయాలు మీకు అందిస్తారు. కొంచెం ఓర్పు ఉండాలి. ఈరోజు ఎంత ఓర్పు కలిగి ఉండాలంటే ఇట్లాంటి ఎండ ఏముందిలే సార్, ఈరోజు పగలంతా పెట్టా మేము వింటాం అనేటువంటి ఆశయం మీలో ఉండాలి. ఉందా లేదా? రైట్. ఉంటే ఒక చిన్న పాట మీకు స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ చివరిలో ఒక పాటతో ముగిస్తాం. ఓకేనా? మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. అంటరాని కులములోన పుట్టి, అంటరాని కులములోన పుట్టి, పేదరికపు ఒడిలోన పెరిగి, అంటరాని కులములోన పుట్టి, పేదరికపు ఒడిలోన పెరిగి, అడుగడుగున అవమానాలెదుర్కొని, అవనిలోన గొప్ప గొప్ప చదువులెన్నో చదివి, దళిత జాతిను ఉద్ధరింప అవతరించిన గనుడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. కులవాదుల కుతంత్రాలు ఛేదించి, కులవాదుల కుతంత్రాలు ఛేదించి,